అరే తమ్ముడు, అక్క ఈ మధ్య హిట్ అయిన సినిమాలు ఏం లేవు కదా, మంచి సినిమాలు ఏమన్నా వచ్చినాయా థియేటర్లలోకి? ఎందుకు లేవక్క, అనేది ఉంటుంది హిట్. ఆ, అనగానగా సుమంతది ఒకటి, ఇంకా చాలా వచ్చినాయి. నాకేడ గుర్తుంటాయి చెప్పు. ఇంతకుముందు శాలరీ వచ్చినప్పుడు నువ్వు సినిమాకి తీసుకెళ్తే ఆ సినిమాను చూసి గుర్తుంచుకునేదాన్ని. ఈ మధ్య అసలు తీసుకెళ్తానే లేదు. కాదు, నువ్వు బిజీలో ఉన్నావా? మార్నింగ్ లేస్తావు, వంట చేస్తావు, డ్యూటీకి పోతావు, మళ్ళీ ఈవినింగ్ వస్తావు, నీకు టైం ఏంటని చెప్పు. అందుకే నేనే శాలరీ వచ్చిందని నేను ఒక్కని పోయి మా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నా. కొత్తగా ఏం సినిమాలు వస్తున్నాయి? ఆ సుకుమార్ ఏదో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడంట, స్టార్ట్ అయిందా మరి? లేక సుకుమార్ సారు స్టోరీ డిస్కషన్ లో ఉన్నాడు, అంటే రాస్తున్నాడు. ఆ మధ్య ఎప్పుడు రామ్ చరణ్ తో తీస్తానన్నాడు కదా, అదే స్టోరీ. అది ఫస్ట్ కొంచెం లైన్ చెప్పినాడు సార్కు, ఆ లైన్ మొత్తం డెవలప్ చేసి దాన్ని కథ మలచాలే కదా, అది ఆ పనులు ఉన్నాడంట. ఓకే, అయితే సుకుమార్ సార్ రామ్ చరణ్ తో స్టోరీ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట సినిమా తీయడానికి. మరి రాజమౌళి సార్ ఎందురా కామ్ గా ఉన్నారు? రాజమౌళి సార్ కామ్గా ఉన్నారు. ఎవరు కామ్ గా ఉన్నారు? సినిమా నుంచి ఏ అప్డేట్లు రావట్లేదు. నేను చెప్తా, రోజు పాస్పోర్ట్ చూపించి ఇట్లా చూపించిందా? అవును, మహేష్ బాబు సార్ తీసుకొని అక్కడ జాబ్ పెట్టుకున్నాడు. అవును, హీరోని లాక్ చేశాను అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చాడు ఫ్యాన్స్ కి. ఆ షెడ్యూల్ జరిగిపోయింది ఫారెన్ లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన ఏది కోకపేట ఉందా, అవును, అక్కడ సాంగ్ జరుగుతుంది. అంతా బిజీగా జరుగుతున్నాయి షూట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమున్నాయి, అనిల్ రాయపూడి సార్ది మొన్ననే స్టార్ట్ అయింది చిరంజీవి సార్తో. చిరంజీవి సార్తో ఏది? చిరంజీవి సార్తో 157 మూవీ అదేనా? అదే సినిమా ఓపెన్ అయింది. దాని గురించి ఇప్పుడు టాక్ నడుస్తుంది ప్రజెంట్. ఓకే, ఆ వీడియోలో ఏమేమి ఉంది? ప్రోమో వీడియో ఏదో రిలీజ్ చేశారు కదా, చెప్తా. ఆ ప్రోమో వీడియోలో ఏం చేసిండ్రు, ఇప్పుడు నేను డైరెక్టర్, సపోజ్ నువ్వు ప్రొడ్యూసర్. నువ్వెప్పుడు డైరెక్టర్ అవ్వాలి? చెప్పు చెప్పు. అయితాక నువ్వు నా మీద నమ్మకం అవుతావు, మంచిగా స్టోరీలు చెప్తావు. అది సార్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, ఓపెనింగ్ వీడియో జస్ట్ ఫస్ట్ ఓన్లీ పోస్టర్ పెట్టిండు సార్, చిరు సార్ది పోస్టర్ పెట్టి అది ఓపెనింగ్ పెట్టి, నెక్స్ట్ ఒక టెక్నీషియన్ ఒక్కొక్కరిది, అంటే మ్యూజిక్ అంటే వాళ్ళు ఎట్లా ఏంది వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ అవి పెట్టించిండు. ఫైట్ మాస్టర్ అంటే ఫైట్స్, అట్లా ఒక్కొక్కరిని ఇట్లా ఎట్లా అంటే ఒక సర్కిల్ ఉంటదా, ఇట్లా లైన్ లో నిలబెట్టిండు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వేల నిలబెట్టి ఇంట్రడ్యూస్ చేసిండు. అనిల్ రావుపూడి సార్ అంటే ప్రతి సినిమాలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంటది కాబట్టి ప్రోమోలో కూడా చూపించాడా? దానిలో కూడా కామెడీ మంచిగా. అంటే లాస్ట్ చిరు సార్ వచ్చి ఈయనెవరు అంటాడు, అంటే అప్పుడు అనిల్ సార్ అప్పుడు ఓపెన్ చేస్తారు. ఓకే సార్ నేనంటే ఓ నీదే, ఓకే అని అప్పుడు సార్ కూడా బాగుంది సెటప్, మంచిగా ఉంది అంటాడు. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చిరంజీవి సార్ ను యాక్షన్ చూసినాం, అంటే ఓల్డ్ అయిపోయింది కామెడీ. ఇప్పుడు ఏం చేసిండు అనిల్ సారు, నేను ఓల్డ్ మన చిరు సార్ ఉన్నాడా కామెడీ, అది చూపిస్తా అని మాటిచ్చిండు. ఓకే, చిరంజీవి సార్ తో కామెడీ చేయిస్తాను మూవీలో అని మాటిచ్చారు. పాత సినిమాల్లో మంచిగా కామెడీ చేసేవాడు, చంటబ్బాయి, ఈ మూవీస్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి కూడా. నీకు ఆ డైలాగ్ గుర్తుందా? అవును, ఓ మిస్ జాలా అంటాడు. అవును, కోడ్ తిరిగిపోతుంది, సూపర్ కామెడీ ఉంటది. అందులో చార్లీ చాప్లిన్ గెటప్ కూడా వేసుకుంటాడు చిరంజీవి, సూట్ వేసి క్యాప్ పెడతాడు. అంటే నేను చిన్నోని అప్పుడు, నాకే తెలీదు. అప్పటికి నువ్వు పుట్టుండవు అనుకుంటా. అంటే నేను పుట్టిన తర్వాత చూసింది, అప్పుడు కూడా తెలీదు, మళ్ళా చూస్తాగా తెలుస్తాయి. దానిలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఓపెనింగ్ వీడియోలో లాస్ట్ కు అదేది, మీరు గ్యాంగ్ లీడర్ సినిమా చూసినావా? చూసా, రఫ్ ఆడిద్దాం అంటూ ఉంటాడు కదా చిరంజీవి సార్. దీనిలో సేమ్ ఇదే సార్, అనిల్ సార్ ఉండి రఫ్ ఆడిద్దాం అంటాడు. అయితే ఈ రఫ్ ఆడిద్దామంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఆ పేరే టైటిల్ గా పెట్టారు. ఇది కూడా అదే చేస్తారా ఏంటి? ఇప్పుడు అనిల్ సార్ ఏం చేస్తున్నా అంటే, టైటిల్ రివీల్ చేసాడు డైరెక్ట్. ఏది? అవును, మొన్న సంక్రాంతికి వస్తున్నాం అని ఏం చెప్పిండు ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు, మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పిండు, జనరల్ గా సినిమా వస్తుందని. అది అట్లే చెప్పి అదే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. దీనికి ఏం చేసిండ్రు, మొన్న నయనతార మేడం వచ్చింది, అంటే మెయిన్ లీడ్ కు. ఆమె వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే రఫాన్ ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు అందరు ఏమనుకుంటుండ్రు అంటే, ఇది సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఇచ్చింది కదా, దీన్ని కూడా ఇదే ఇచ్చి జస్ట్ అంటే అందరికి ఆడియన్స్ కు క్యూరియాసిటీ పెంచడానికి ట్రై చేస్తున్నారు అనిల్ సార్. ఇదే ఉండొచ్చు అని. ఓకే, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఆ పేరే టైటిల్ గా పెట్టేశారు సినిమాకి. సూపర్ హిట్ అయింది కూడా. ఇప్పుడు రఫ్ ఆడిద్దాం అని గ్యాంగ్ లీడర్ లో డైలాగ్ ఇది. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిద్దాం అని చెప్తూ ఉంటారు కదా చిరంజీవి. సేమ్ అదే డైలాగ్ ఇప్పుడు చెప్పారు, టైటిల్ అదే పెడతారని డౌట్ వచ్చింది ప్రేక్షకులకి. ఓకే, ఈ రెండు సినిమాలు మాత్రం నువ్వు నాకు పక్కా చూపించాలి.
పక్కాక మహేష్ బాబుది, రామ్ చరణ్ పెద్దిది, అలాగే సుకుమార్ తీయబోయే RC-17 ఏదైతే ఉందో, అండ్ ఇప్పుడు ఈ అనిల్ రావుపూడి సినిమా అన్ని చూపించాలి. నీ శాలరీ మొత్తం దానికి అయిపోవాలి. నేను నీకే క్రెడిట్ చేయాలి. ప్రామిస్. ప్రామిస్.